Hello everyone. In this video, I will explain how to calculate the shuttering quantity of a pedestal. ఫస్ట్ పెడెస్టల్ అంటే ఏంటో చెప్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లింత్ బీమ్ టాప్ నుంచి మీరు ఇక్కడ చూస్తే ప్లింత్ బీమ్ ఉంది. ప్లింత్ బీమ్ టాప్ నుంచి ఫుటింగ్ టాప్ వరకు ఉన్న ఈ వెర్టికల్ మెంబర్ని పెడెస్టల్ అంటాము. అండ్ నేను ఇక్కడ ఉన్న ఈ పెడెస్టల్ డీటెయిల్స్కి షట్టరింగ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 1 కేటగిరీ వచ్చి పెడెస్టల్ ఫామ్ వర్క్ అండ్ డిస్క్రిప్షన్ వచ్చి ఇక్కడ నాకు P1 పెడెస్టల్, సో P1 ఎంటర్ చేస్తాను. అండ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ విల్ బి స్క్వేర్ మీటర్ అండ్ నెంబర్స్ విల్ బి 1.95 1.45. అండ్ ఇక్కడ హైట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు చెప్పాను కదా, ఈ ప్లింత్ బీమ్ టాప్ నుంచి ఫుటింగ్ టాప్ వరకు ఉన్న హైట్ కనుక్కోవాలి. అండ్ ఈ హైట్ ఎలా తెలుస్తుందంటే మనకి లెవెల్స్ ప్రకారం తెలుస్తుంది. ఇవి మీకు మీ కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేసే ల్యాండ్ సర్వే దగ్గరికి వెళ్ళి అడిగితే తను మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాడు. అండ్ మీరు అవి యూజ్ చేసుకుని హైట్ అనేది డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈ క్యాలిక్యులేషన్ వరకు నేను వాల్యూస్ అనేది అయితే అజ్యూమ్ చేసుకుంటాను. మీరు మాత్రం మీ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే వేయండి. నా పెడెస్టల్ ఆర్ ప్లింత్ బీమ్ టాప్ లెవెల్ వచ్చి జస్ట్ నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను 562.0. ఇది నా టాప్ లెవెల్, దట్ మీన్స్ ఈ లెవెల్. అండ్ ఇప్పుడు ఫుటింగ్ టాప్ లెవెల్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. $558.5 అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే వచ్చే డిఫరెన్సే మన పెడెస్టల్ యొక్క హైట్. ఇప్పుడు ఈ 4 సైడ్స్ లెంత్ అనేది మీరు యాడ్ చేసి ఇంటూ మీరు హైట్ మల్టిప్లై చేస్తే మీ పెడెస్టల్ షట్టరింగ్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది. ఈక్వల్స్ టు 2 ఇంటూ నా లెంత్ ప్లస్ విడ్త్ ఇంటూ నా హైట్ మల్టిప్లై చేసి ఇంటూ నెంబర్ ఆఫ్ పెడెస్టల్స్ ఎంటర్ చేస్తే నా పెడెస్టల్ యొక్క షట్టరింగ్ క్వాంటిటీ అని వస్తుంది. క్లియర్? ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, గుడ్ బై.